హైదరాబాద్లో కలకలం రేపిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరూర్ నగర్ డాక్టర్స్ నీలోని అలకానంద ఆసుపత్రిలో తమిళనాడుకు చెందిన వైద్యుడే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తుల్లో తేలింది. చెన్నైకి చెందిన వైద్యుడు హైదరాబాద్ వచ్చి శస్త్రచికిత్స చేసి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే అతడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వసతులు ఏమాత్రం లేవని నిపుణులు చెబుతున్నారు. మరెక్కడో శస్త్రచికిత్స చేశాక ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం శస్త్రచికిత్సలు అదే ఆసుపత్రిలో జరిగినట్లు తేలిందని సమాచారం. ఈ నెల 17న ఆ శస్త్రచికిత్స జరిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ దందా వెనుక తమిళనాడుకు చెందిన ముఠా హస్తమున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ప్రాంతంలోనూ సంబంధాలు కలిగి ఉన్న ఆ ముఠాకి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీలంక, నేపాల్లో కిడ్నీ మార్పిడి ముఠాలతో సంబంధాలున్నట్లు తమిళనాడు ముఠా దాతలు విక్రేతలకి చెప్పగా అందులో వాస్తవమెంత అని పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీలంక, నేపాల్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా శస్త్రచికిత్సలు చేయిస్తామని, అయితే హైదరాబాద్ ఇందుకు సురక్షితమైన ప్రాంతమని కిడ్నీ గ్రహీతల్ని ముఠా నమ్మించిందనే ప్రచారంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నీల మార్పిడి దందాలో అవినాష్ అనే వైద్యుడు మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ముఠా సభ్యులతో అలకనంద ఆసుపత్రి ఎండీ సుమంత్తో మాట్లాడించింది అవినాషే అని సమాచారం. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో లక్ష్మణ్, పూర్ణిమ, ప్రదీప్ అనే ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన నిరుపేద మహిళలు నస్రీనా బాను, ఫిర్దౌజ్ ను మభ్యపెట్టి కిడ్నీ విక్రయించేందుకు పూర్ణిమనే ఒప్పించిందని తేలింది. గతంలో తానే స్వయంగా కిడ్నీ విక్రయించాలని బాధిత మహిళలను పూర్ణిమ నమ్మించినట్లు బయటపడింది. కర్ణాటకకు చెందిన కిడ్నీ గ్రహీతలు రాజశేఖర్, కృపలతను మరో ఏజెంట్ లక్ష్మణ్ మభ్యపెట్టినట్లు గుర్తించారు. ఆ ముఠా బెంగళూరులో కలుసుకుని గ్రహీతల నుంచి 55 లక్షల చొప్పున వసూలు చేశారు. దాతలకు మాత్రం 4 నుంచి 5 లక్షల చొప్పున ఇచ్చి చేయి దులుపుకున్నట్లు తెలుస్తోంది. దాతల నుంచి పూర్ణిమ కమిషన్ కింద 50,000 చొప్పున తీసుకున్నట్లు సమాచారం. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చేసిన సుమంత్ 7 నెలల క్రితం హైదరాబాద్లో అలకనంద ఆసుపత్రిని ప్రారంభించారు. తొలుత 50 పడకల ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు అనువైన సదుపాయాలు లేకపోవడంతో కేవలం 9 పడకలకే అనుమతి వచ్చింది. స్పెషాలిటీ ఆసుపత్రికి అనుమతి లభించగా మల్టీ స్పెషాలిటీ అని పేరు పెట్టుకుని నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి దందా బహిర్గతం కావడంతో ఎండీ సుమంత్తో పాటు రిసెప్షనిస్ట్ గోపిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిని మరోసారి అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. కేసును సిఐడికి అప్పగించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అయితే అందుకు సంబంధించి జీవో వెలువడాల్సి ఉంది. అనంతరమే కేసు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐడికి బదిలీ కానుంది. ఆ కేసులో మరింత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.